కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన గుండుమోలు బాలాజీ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వికి భీమడోలుకు చెందిన గుండుమోలు బాలాజీ ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అభ్యర్థి గుండుమోలు బాలాజీతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. I, Balaji Gurumodu, have been nominated as a candidate to fill a seat in the Legislative Council of East West Godavari constituency to swear in the name of God solemnly affirm that I will bear true faith allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. కాట్లంపూడి గ్రామానికి చెందిన నంబూరి సాయి గోకుల్ స్థానికంగా ఊప్స్ గోలీ సోడా కంపెనీని నిర్వహిస్తున్నారు. అతని వద్ద కల్తీ సోడాలు అమ్ముతున్నట్లు నిర్ధారించామని ఆహార భద్రతా నియంత్రణ అధికారి, ఆమె సహాయకుడు 25,000 డిమాండ్ చేశారు. లంచం ఇచ్చిన సమయంలో ఏసీబీ అధికారులు వాళ్లని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ డీఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ 20,000 నగదు అధికారికి, 2,000 నగదు సహాయానికి డిమాండ్ చేసినట్లు ఆధారాలు దొరికాయని చెప్పారు. ఏలూరు ఆహార భద్రతా నియంత్రణ అధికారి దొండపూడి కావ్యారెడ్డి, ఆమె సహాయకుడు పుల్లారావులను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద నుండి 22,000 రూపాయల నగదుతో పాటు కారులో 6 కట్టలుగా కట్టి ఉంచిన 87,000 రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నామని, మొత్తంగా 1,09,000 రూపాయలు వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని, అంతేకాకుండా వీరి ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నామని, ఇప్పటి వరకు వారి ఇళ్లల్లో ఏమీ లభించలేదని ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి, అదేవిధంగా అటెండర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ రిపోర్టు తను ఏం చెప్పాడంటే తన దగ్గర ఎటువంటి శాంపుల్ తీసుకోలేదని, కాబట్టి ఎక్కడ తీసుకున్నారని చెప్పినా ఆల్రెడీ తాము శాంపుల్ తీసుకున్నాం, టెస్ట్ పంపించామని బెదిరించి ఇతనికి కేసు పెడతామని చెప్పి బెదిరించడం జరిగింది. దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక ఇతని దగ్గర నుంచి 25,000 రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం, ఇతను బతిమాలుకుంటే 20,000 రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అటెండర్ అయిన పుల్లారావు గారు ఆయనకు మరో 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అతను సరే అని చెప్పేసి భయపడి అక్కడ సరే అని చెప్పడం జరిగింది. కానీ అతనికి వీళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈ ఉన్నతాధికారి దృష్టిలో పెట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసాం. ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ నిజాలుగా మాకు అనిపించినాయి, మనకు ఆధారాలు వచ్చినాయి. దాని మీద ట్రాప్కి పర్మిషన్ తీసుకుని నిన్న అంటే 4/2/2025 తేదీ మేము ట్రాప్కి అరేంజ్ చేసుకున్నాం. అదేవిధంగా ట్రాప్ అరేంజ్ చేసుకుని ఏలూరు కోటదిబ్బ ప్రాంతంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీస్లో రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్కడికి బయట క్యాంపు నుంచి వచ్చిన ఈ మొదటి ముద్దాయి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు రెండో ముద్దాయి పుల్లారావు, వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఆఫీస్లో ఈ ఫిర్యాదు అని చెప్పిన గోకులు వెళ్ళినప్పుడు మరోసారి డబ్బులు తీసుకొచ్చామని చెప్పి అడగడం, ఇద్దరు తీసుకొచ్చారని చెప్పి అంటే అప్పుడు కావ్యారెడ్డి అనేవాడు ఆ డబ్బుని అటెండర్ అయిన పుల్లారావుని తీసుకోమని ఆదేశించడం, అతను ఈ 20,000 రూపాయలు తీసుకోవడం, అదేవిధంగా తను డిమాండ్ చేసిన 2,000 రూపాయలు కూడా మేము పురమాయించిన లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు బయటకు వస్తూ మమ్మల్ని చూసి అతను పుల్లారావు అనే అతను
20,000 రూపాయలు ఆ గేటు పక్కన పడేయడం, అది గమనించి దాన్ని తర్వాత టెస్టులు చేసుకుని అతనికి కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. తర్వాత అమౌంట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో ఈ లంచం సమస్య ఇచ్చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో. దర్యాప్తు అనంతరం ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఈ కావ్యారెడ్డి A1 ముద్దాయిని, అదేవిధంగా పుల్లారావు A2 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది. ఈ బేసిక్ ప్రాథమిక దర్యాప్తు అనంతరం ముద్దాయిలిద్దరిని కూడా రాజమండ్రి ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరు పెడతాం. ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ నగరపాలక సంస్థ కార్యాలయంలో వారికి కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మరియు కార్పొరేటర్లు వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిషనర్ భానుప్రతాప్ను డిప్యూటీ మేయర్ వందనాల గంగాభవాని శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అలాగే పలువురు శ్రీనివాస్ అభిమానులు, పార్టీ శ్రేణులు తదితరులు వారిని ఛాంబర్లో కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశ్ దర్శన్ పథకం కింద గడిచిన 10 ఏళ్లలో కాకినాడ హోప్ ఐలాండ్, కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం, పాసర్లపూడి, ఆడూరు, ఎస్ యానం, కోటిపల్లికి 67.83 కోట్లు, నెల్లూరు పులికాట్ సరస్సు, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్, నేలపట్టు, కొత్త కోడూరు, మైపాడు, ఇసుకపల్లి రామతీర్థానికి 49.55 కోట్లు, శాలిహుండం, బావికొండ, బొజ్జనకొండ, అమరావతికి 35.24 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలుగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవి ఆలయం, శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యం, అమరావతి పరిధిలోని చందవరం బౌద్ధ క్షేత్రం, అమరేశ్వర కనకదుర్గ ఆలయం, నాగార్జునకొండ, ఉండవల్లి గుహలను గుర్తించామని వీటి అభివృద్ధికి పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న స్వదేశ్ దర్శన్, తీర్థయాత్రల పునర్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి జాతీయ మిషన్ వంటి పథకాల ద్వారా పర్యాటక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ పథకాన్ని స్వదేశ్ దర్శన్ 2.0గా పునరుద్ధరించి పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం ముండూరు గ్రామం ముండూరు క్షేత్రంలో భారతీయ ధర్మ పరిషత్ జాతీయ మరియు కార్యనిర్వాహక కార్యాలయం శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమంలో శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులు భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు అభినవ వివేకానంద పూజ్యశ్రీ కృష్ణ చరణానంద భారతీ స్వాముల వారిని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా స్వామి రెడ్డి అప్పలనాయుడిని సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ రెడ్డి అప్పలనాయుడికి ఏలూరు జిల్లా నుండి జోనల్ చైర్మన్గా రావడం శుభ పరిణామమని అన్నారు. ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా బడుగు బలహీన వర్గాల నాయకులు ఏలూరులో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా రెడ్డి అప్పలనాయుడు ముందు వరుసలో ఉంటారని చెప్పారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజయవాడ జోనల్ చైర్మన్గా ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్గా నియమితులయ్యారని వారికి మనస వాచ కర్మణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. సద్గురుల శుభాశీస్సులు ముందు కాలంలో కూడా రెడ్డి అప్పలనాయుడిపై ఎల్లప్పుడూ ఉంటాయని, వారి ఉన్నత పదవులు అధిరోహించాలని ఏలూరు జిల్లాలో ఉన్న శ్రీ యాజ్ఞవల్క్య పీఠాధిపతిగా భారతీయ ధర్మ పరిషత్ సంస్థాపకులుగా తమ దివ్యక్షేత్రం తరపున దివ్యమైన శుభాశీస్సులు అందజేస్తున్నామని, రెడ్డి అప్పలనాయుడు చక్కటి హృదయం కలవారని, సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి కూడా ప్రజానాడిని తెలుసుకుంటూ ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, వారికి ఏ విధంగా సదుపాయాలు కలిగించాలి, ఏ విధంగా సౌకర్యాలు కలిగించాలి అనుకునే దేశభక్తుడని, ఉన్నత విలువలు కలిగిన రాజకీయ దురంధరుడని, వారు ముందు కూడా చక్కటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి ఏలూరులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బడుగు బలహీన వర్గాల నాయకుడు అనేక సంవత్సరాల నుండి కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా వారు ముందుండి ఎన్నో ప్రజలకి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ జోనల్ చైర్మన్గా ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్గా వారు నియమితులయ్యారు. వారికి మనసా వాచా కర్ణ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సద్గురుల యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ, మున్ముందు కాలంలో కూడా రెడ్డి అప్పలనాయుడు గారికి ఉన్నత పదవులు అధిరోహించాలని, మరి ఏలూరులో ఉన్నటువంటి శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులుగా భారతీయ ధర్మ పరిషత్ సంస్థాపకులుగా మేము వారికి దివ్యమైనటువంటి శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మరి వారు చాలా చక్కటి హృదయం కలవారు. మరి సామాన్యమైనటువంటి కుటుంబం నుండి వచ్చి కూడా ప్రజల యొక్క ప్రజానాడి తెలుసుకుంటూ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వారికి ఏ విధంగా సదుపాయాలు కలిగించాలి, ఏ విధంగా సౌకర్యాలు కలిగించాలన్నటువంటి దేశభక్తుడు, మరి ఉన్నత విలువలు కలిగినటువంటి నాయకుడు. వారికి మున్ముందు కూడా చక్కటి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రథసప్తమి పండుగని పురస్కరించుకుని ఆగిరిపల్లి మండలంలో వేంచేసి ఉన్న శ్రీ శోభనాచల ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం రథోత్సవం ఉత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, నూజివీడి డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ ఆదేశాల మేరకు నూజివీడి రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్ఐ శుభశేఖర్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవ నిర్వహణ కొరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులతో ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ క్యూలైన్ ఏర్పాట్లు మరియు రథోత్సవ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లే రూట్ మ్యాప్ గురించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ పోలీసు వారి చర్యలకు సహకరించాలని భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణ, ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తూ ట్రాఫిక్ జామ్, తోపులాట, పిక్ పాకెటింగ్ మరియు ఈవ్టీజింగ్ నివారణ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ భక్తులను నిరాటంకంగా స్వామిని దర్శించుకునేందుకు పోలీసు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అన్నారు. రథసప్తమి నాడు ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల కూడా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఆగిరిపల్లి ఎస్ఐ శుభశేఖర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ 199 రూపాయలు మాత్రమే. ఓమౌ జయహ.
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు నగరంలో ఇంటింటికి చెత్త సేకరించే వాహనాలను మున్సిపల్ అధికారులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా క్లాప్ ఆటోలను ఆపుచేయటం, వాటిపై పనిచేస్తున్న డ్రైవర్లను ఉద్యోగాల నుంచి తొలగించడానికి నిరసనగా క్లాప్ ఆటోల డ్రైవర్లు గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దాంట్లో భాగంగా క్లాప్ ఆటోల డ్రైవర్లు స్థానిక పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రదర్శనగా బయలుదేరి కర్రవంతెన, వసంతమాల్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని CITU నగర ప్రధాన కార్యదర్శి YS కనకారావు ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లాప్ ఆటోల డ్రైవర్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని అన్నారు. తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ గత 3.5 సంవత్సరాలుగా నగర ప్రజానీకానికి పారిశుధ్య విషయంలో ఎన్నో మెరుగైన సేవలు అందించారని, అలాంటి సేవలు అందించిన డ్రైవర్లను అధికారులు అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని అన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నానంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్యకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి క్లాప్ ఆటోల డ్రైవర్ల యూనియన్ నాయకులు జి రాజు, గణేష్, హరీష్, సుగుణారావు, శ్రీను, పుష్పరాజ్ తదితరులు నాయకత్వం వహించారు. గత 3.5 సంవత్సరాలుగా ప్రజానీకానికి పారిశుద్ధ్య విభాగంలో సేవలు అందిస్తూ ఉన్న క్లాప్ ఆటోలను నగరపాలక సంస్థ అధికారులు ఫిబ్రవరి 1వ తేదీ నుండి అకస్మాత్తుగా నిలిపివేశారు. దీనివల్ల 60 మంది క్లాప్ ఆటోల డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడి ఈరోజు
ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం నోటీస్ ఇవ్వకుండా క్లాప్ ఆటోలను తొలగించడం అనేది చట్టవిరుద్ధం, అన్యాయం. తక్షణమే అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఇదే సందర్భంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన సందర్భంలో మరి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న చంటి గారు, అలాగే కూటమి నాయకులుగా ఉన్న రెడ్డి అప్పలనాయుడు గారు మా ఆందోళన దగ్గరికి వచ్చి మీకు న్యాయం జరిగేంత వరకు మేము తోడుగా ఉంటామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నంగా ఉన్న ఉద్యోగాలను కూడా ఈరోజు తీసేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం, పాలక వర్గాలు, అధికారులు తక్షణమే స్పందించి అక్రమంగా తొలగించిన, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లను విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్లాప్ ఆటోల వల్ల ఇంటింటి చెత్త సేకరణ జరుగుతూ ఉంది. పట్టణ పరిశుభ్రత కానీ, ప్రజల ఆరోగ్యం కానీ ఎంతో మెరుగుపడింది. మరి ఈరోజు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కానీ, స్వచ్ఛ భారత్ నినాదంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఒక్క వాహనాలని తీసేయడం అంటే ఈరోజు మరి పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేసినట్లే. అందుకని ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలి, పాలకవర్గం స్పందించాలి, ఇక్కడ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు స్పందించాలి, ఎమ్మెల్యే గారు స్పందించి మా క్లాప్ ఆటోల డ్రైవర్లని కొనసాగించాలని, మా ఉద్యోగాలు కొనసాగించాలని, మాకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మరి ఎవరికైనా బకాయి జీతాలు ఉన్నప్పుడు అక్రమంగా తొలగించడం అనేది చట్టవిరుద్ధం. మాకు గత 3 మాసాలుగా బకాయి జీతాలు ఉన్నాయి. ఒక పక్కన బకాయి జీతాలు ఉండగా కార్మిక చట్టాలకు విరుద్ధంగా, మరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈరోజు తొలగించడం అంటే ఇది చాలా అన్యాయమైన విషయం. అందుకని మరి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, జిల్లా ప్రతినిధులు కానీ, జిల్లా అధికారులు కానీ స్పందించి క్లాప్ ఆటోల డ్రైవర్లకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దానికి యొక్క ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు, ఏఐటియుసిల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్, ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, కె బుచ్చుబాబు మాట్లాడుతూ స్వతంత్రానికి పూర్వం నుండే పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కరోనా టైంలో మోడీ ప్రభుత్వం మార్చివేసి వాటి స్థానంలో కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన 4 లేబర్ కోడ్లను తెచ్చిందని తెలిపారు. ఈ లేబర్ కోడ్లతో కార్మిక హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చివరి ఆయుధం సమ్మె హక్కు నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు తగ్గుతాయని, పని గంటలు పెరుగుతాయని, పీఎఫ్ లాంటి చట్టాలు నిర్వీర్యం అవుతాయని తెలియజేశారు. వికసిత్ భారత్ పేరుతో మోదీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చి వారి శ్రమను కొల్లగొట్టేందుకే ఈ లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని విమర్శించారు. తక్షణమే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేకుంటే అన్ని రంగాల కార్మికులను ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాల్సింది పోయి కార్మికులకు మేలు చేసే చట్టాలను రద్దు చేయడం, వాటి స్థానంలో యజమానులకు మేలు చేసే లేబర్ కోడ్లు తేవడం దుర్మార్గమని అన్నారు. వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు వివిఎన్ ప్రసాద్, కనకారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య, జి రవికిషోర్, జై గోపి, అమర్ కుమార్, జాన్ బాబు, లోకేశ్వరి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ, ఏఐటిసి జిల్లా నాయకులు తొర్లపాటి బాబు, బండి వెంకటేశ్వరరావు, భజంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఏలూరులో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. నరేంద్ర మోడీ కరోనా సమయంలో దొడ్డి దోవన కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. అమలు చేయాలని చూస్తే ఈ దేశంలో అటువంటి కార్మిక వర్గం సహించదు, ఎదురు తిరుగుద్ది, ప్రతిఘటిస్తుంది, నీ సంగతి తేల్చడానికి కూడా సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఆ రకంగా కార్మికులు బానిసలుగా మార్చేటువంటి చట్టాల వలన రాబోయే కాలంలో కార్మిక వర్గం యొక్క కొనుగోలు శక్తి మరింత పడిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతూ ఉంది. అందుకోసమే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాకులను కొట్టి గద్దలు మేపే 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని ఈ సందర్భంగా ఏలూరులో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోకపోతే తగిన బుద్ధి చెప్పడానికి కార్మిక వర్గం ఐక్యంగా సిద్ధమవుతున్నారని తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం
తీసుకువచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఏలూరులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. లేబర్ కోడ్ను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ యొక్క కార్మిక కోడ్లు రద్దు అయ్యేంత వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియపరుస్తున్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గెద్దలకు పెట్టిన చందంగా కార్మికులు, రైతాంగాలపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే బడ్జెట్గా ఉందంటూ సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరులోని వసంతమాల సెంటర్లో పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ ప్రతులు దగ్ధం చేశారు. కార్మిక, రైతాంగ వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను నిరసించండంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో 70% వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 2.51%, 1,71,437 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారని అన్నారు. కార్మిక, రైతాంగ వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను అందరూ వ్యతిరేకించాలని చెప్పారు. వ్యవసాయ రంగానికి, కార్మిక సంక్షేమానికి, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు బి సోమయ్య, వివిఎన్ ప్రసాద్, వైఎస్ కనకారావు, జె గోపి, గొట్టాపు రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కోతపెట్టారు. ఎరువుల సబ్సిడీ కోతపెట్టి మలుచుకున్నది. ఇవాళ మద్దతు ధర సంబంధించి ఏమాత్రం గ్యారెంటీ కూడా ఈ బడ్జెట్లో కల్పించలేదు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. ఇవాళ వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్ కేవలం 3% నిధులు కేటాయించడం ఇంతకంటే దుర్మార్గం చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మద్దతు ధర గ్యారెంటీ కల్పించే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉండాలని చెప్పి కోరుతాము. రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన పరిస్థితున్నది. అందుకోసం ఇది రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. దీన్ని ఈ బడ్జెట్ వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజానుకూల బడ్జెట్గా మార్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను వ్యతిరేకిస్తూ బడ్జెట్ ప్రతులు దహనం చేస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కేంద్ర బడ్జెట్ దేశంలో ఉన్న 145 కోట్ల మంది ప్రజానీకం యొక్క సంక్షేమం, అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలి. కానీ పేదరికాన్ని నిర్మూలిస్తున్నామనే పేరుతో పేదలను నిర్మూలించే పద్ధతులు ఈ బడ్జెట్ ఉంది. కాకులు కొట్టి గద్దలు వేసే పద్ధతులు ఈ బడ్జెట్ ఉంది. పేదలను కొట్టి కార్పొరేట్లు బొద్దలు పెంచేటువంటి బడ్జెట్గా ఉంది. అందుకనే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రెండోది, ఆహార భద్రతను కూడా కల్పించట్లేదు. అందుకనే మేము ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తున్నాం. ఏకనైనా ఈ బడ్జెట్లో ఉన్నటువంటి మార్పులు చేసి తదనుగుణంగా పేద మధ్యతరగతి ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా ఈ బడ్జెట్ చర్యలు తీసుకోవాలి. ఆదాయం కోసం 200 మంది శతకోటీశ్వర్లపై 4% సంపద పన్ను వేసి ఆదాయాన్ని సమీకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సామాన్య మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న వ్యాపారులు, వీళ్ళందరికీ 199 మంది ప్రజలకి నిధులు తగ్గించేసి ఈ నిధులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీల సంక్షేమం కోసం, వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కోసం కేటాయించడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. తక్షణం ఈ బడ్జెట్లో మార్పులు చేర్పులు చేసి ఈ దేశ ప్రజల కోసం ఉపయోగించాలని చెబుతా ఉన్నాం. నిర్మలా సీతారామన్ గారు దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులని గురజాడ అప్పారావు గారి స్ఫూర్తిని స్మరిస్తూనే ఆ మనుషులకు వ్యతిరేకంగా కేవలం కొద్దిమందిగా ఉన్న కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఉపయోగించే బడ్జెట్ ప్రవేశపెట్టారు. తక్షణం ఈ బడ్జెట్లో మార్పులు చేయడం కోసం రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు చర్చించి తగిన మార్పులు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగారెడ్గూడెంలో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడింది. వీరిని ఆసుపత్రి వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల ఈ 2 చిన్నారులను జంగారెడ్గూడెం ఎస్ఐ జబీర్కు అప్పగించారు. ఆయన ఆర్డీఓ ఎంవి రమణ సమక్షంలో ఆ చిన్నారులను ఐసీడీఎస్ అధికారుల చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారిని డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి మీడియాతో మాట్లాడుతూ ఈ చిన్నారుల దాడి విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల ప్రకారం తామంతా అప్రమత్తమయ్యామని చెప్పారు. అప్పటి నుంచి ఆ చిన్నారుల సంరక్షణ తమ శాఖ సిబ్బంది పర్యవేక్షించారని తెలిపారు. ఈ చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడిందని, దీంతో వారిని తమకు అప్పగించారని తెలిపారు. తాము సిడబ్ల్యూసీ ముందు ఈ చిన్నారులను ప్రవేశపెట్టి
పెట్టి వారి అభిప్రాయం మేరకు హోంకు తరలిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. సండే రోజు జరిగినటువంటి చిన్నారులపై వచ్చినటువంటి న్యూస్లో మీడియా ద్వారా తెలిసినప్పుడు కలెక్టర్ గారు వెంటనే మా డిపార్ట్మెంట్ని అంతా కూడా అలర్ట్ చేశారు. మేడం గారు కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. అయితే మా సిడిపిఓ గారు అంగన్వాడీ వర్కర్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా అంగన్వాడీ వర్కర్స్ సూపర్వైజర్స్ డ్యూటీలు వేసుకుని పిల్లల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్తో పాటుగా న్యూట్రిషన్ ఫుడ్ కూడా పిల్లలకు అందించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా పిల్లలైతే చాలా మార్పు వచ్చింది. చాలా కొంచెం హెల్తీగా ఈ 3 డేస్ కంటే ఈరోజు చాలా హెల్తీగా కనిపించారు పిల్లలు. నెక్స్ట్ పిల్లల విషయంలో కలెక్టర్ మేడం గారి ఆదేశానుసారం సిడబ్ల్యూసీ మీద ప్రొడ్యూస్ చేసి నెక్స్ట్ మేడం గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ మీద మేము ఫర్దర్ స్టెప్స్ తీసుకోవటం అనేది జరుగుతుంది. గత ఆదివారం నాడు జరిగిన 2 బాలికలపై జరిగిన దాడి సొంత తల్లి ప్లస్ వేరొక వ్యక్తి ద్వారా అతని మీద జరిగిన దాడి విషయంగా ఈరోజు డాక్టర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు డిశ్చార్జ్ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. దాంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇప్పుడు పోలీసుల వాళ్ళ ద్వారా ఈ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి సిడబ్ల్యూసీ వారు రిహాబిలిటేషన్ ఆర్డర్ ఏ సీసీఐకి ఇస్తే ఆ సీసీఐలో పిల్లల్ని ఉంచి అన్నా చెల్లి కాబట్టి సిబ్లింగ్స్ ఇద్దరిని సెపరేట్ చేయకూడదు కాబట్టి యాజ్ పర్ జేజే యాక్ట్ నామ్స్ ప్రకారము బోత్ చిల్డ్రన్ పెట్టుకునే ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరుగుతుంది. యాజ్ పర్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారము బిఎన్ఎస్ ఒకటి ప్రస్తుతానికి జంగారెడ్డిగూడెం పిఎస్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంది. కానీ జేజే యాక్ట్ సెక్షన్ 74 and 75 కూడా ఇంక్లూడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు చేస్తామని చెప్పారు. అది కాకుండా ఈ పిల్లలకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వాళ్ళ కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఫర్దర్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఎవ్రీథింగ్ జరుగుతుంది. శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లిని దర్శించుకున్న భక్తులు అందరిపై అమ్మ చల్లని దీవెనలు ఉండాలని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ అచ్చమ్మ పేరంటాల అమ్మవారి 68వ ఉత్సవాలకు మొదటి రోజు సాయంత్రం మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారి సొంత నిధులతో నూతన హంగులతో రీమోడల్ చేయించిన కళావేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులను గజమాలతో సత్కరించి మెమెంటో ఇచ్చి ఘనంగా సన్మానించారు. మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి గాలాయిగూడెం గ్రామంతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ రోజు నుండి 9 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం, అమ్మవారి కటాక్షం తమపై ఉండడం వల్లనే అని అన్నారు. విద్యుత్ కాంతలతో ప్రాంగణం కళకళలాడుతుండడం చూసి ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుని ఎంతో ధన్యులమయ్యామని చెప్పారు. 50 సంవత్సరాల క్రితం నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తండ్రి షేక్ మస్తాన్ వలీ విరాళంతో స్టేజ్ను నిర్మించారని తెలిపారు. అదే స్టేజ్ను 2007 సంవత్సరంలో ఎస్ఎంఆర్ పెదబాబు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరించారని అన్నారు. అమ్మవారి తిరునాళ్లకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని 50 సంవత్సరాల క్రితం నిర్మించిన స్టేజ్ను మళ్లీ ఆధునీకరించాలని అచ్చమ్మ పేరంటాల తల్లి కమిటీ సభ్యులు కోరడంతో మళ్లీ పెద్ద మొత్తంలో సొంత డబ్బు వెచ్చించి స్టేజ్ను ఆధునీకరించి ఈ రోజు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ కుటుంబానికి ఎంతో నమ్మకమైన అమ్మవారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, నున్నా కిషోర్, ఈదుపల్లి పవన్, పాము శామ్యూల్, గంధం శివకృష్ణ, మెంటే శ్రీను తదితరులు పాల్గొన్నారు. సార్ రెడీ సార్, ఇవ్వండి సార్, ఇవ్వండి గురుగారు.
సభలు వెళ్ళి అలాగా ఆయన కూడా తక్షణమే మాట్లాడుకోకుండా స్టేజ్ లేదు, మాకు స్టేజ్ కావాలంటే ఆయన వెంటనే మాట్లాడుకోకుండా 19 మరి అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. మరి కమిటీ వాళ్ళందరూ ఎంతో క్రమశిక్షణతో మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మరి మాకు కూడా మా కుటుంబానికి ఆ తల్లి ఎంతో నమ్మకమైనటువంటి అమ్మవారు. ఎందుకంటే మరి 50 సంవత్సరాల క్రితం మా మామయ్య గారు ఇక్కడ స్టేజ్ ని ఆ రోజుల్లో ₹1,00,000 ఇక్కడ ఈ స్టేజ్ నిర్మించడం జరిగింది. మరి అలాగే 2007 సంవత్సరంలో నా భర్త ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు మరి దాదాపుగా ₹20 లక్షలతో ఇక్కడ ఈ స్టేజ్ నిర్మించుకోవడం. మరి అలాగే ఇప్పుడు 50 సంవత్సరాలైన సందర్భంగా ఇంకా కొంచెం రెనోవేట్ చేయాలని చెప్పేసి ఎక్కువగా మరి దానికి కూడా మా సొంత ఖర్చులతో ఈ స్టేజ్ నిర్మించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ తల్లి ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు ఎప్పుడు మేము నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ తల్లి ఆశీస్సులు మాపై మా కుటుంబంపై ఉండాలి. ముఖ్యంగా ఇక్కడికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిపై ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను. నారాయణగూడలో వెలిసినటువంటి అచ్చమ్మ అమ్మవారు 68 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పేరంటాలు ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. 50 సంవత్సరాల క్రితం మరి కమిటీ సభ్యులు ఇక్కడ నృత్యాలు చేసుకోవడానికి అట్లాగే నాటికలు వేసుకోవడానికి ఒక స్టేజ్ ఏర్పాటు చేయమని చెప్పి అడగగా ఆ రోజున మా నాన్నగారు 50 సంవత్సరాల క్రితం ఈ స్టేజీని నిర్మించారు. మరి అట్లాగే ఆ అదృష్టం కూడా నాకు దక్కింది. ఎందుకంటే అదే కమిటీ సభ్యులు మరి ఈ సంవత్సరం నా దగ్గరికి వచ్చి స్టేజ్ చిన్నదైపోయింది, మరి ఊరు కానివ్వండి ఊరు చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా పెరిగిపోయి జనాలు బాగా క్రౌడ్ ఎక్కువగా ఉన్నది, మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 9 సంవత్సరాలు ఇక్కడ ఈ ఉత్సవాలు చేస్తూ ప్రతిరోజు కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి స్టేజ్ని కొంచెం రెనోవేట్ చేసి పెద్దది చేయమని చెప్పి వీళ్ళు నన్ను కోరగా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆ అమ్మవారే నా దగ్గరికి పంపించారని చెప్పి నేను అట్లా భావించి మీకు ఎలా కావాలంటే అలాగే ఈ స్టేజ్ నిర్మాణం చేసుకోమని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.